అందరికీ నమస్తే అండి. ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? ఇది బహుశా ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో, అలాగే రాజకీయ వర్గాల్లో అనేక వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎవరు 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 ఆ మహిళను హత్య చేసిన ఐఏఎస్ ఎవరు? వివాహేతర సంబంధం పెట్టుకున్న ఐఏఎస్ ఎవరు? అతని పేరేంటి? అంటే మనకి సెన్సేషన్ మసాలా కావాలి, సెన్సేషన్ కావాలి, స్టఫ్ కావాలి, దాని మీద విపరీతమైన చర్చ జరగాలి. రేపు పొద్దున కల్లా మొత్తం మర్చిపోయి మన పని మనం చూసుకోవాలి. సో ఆయన ఎవరు అనేది ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. అయితే దానికంటే ముందు ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతిలో ఆ వార్త రావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దాని మీద ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయిస్తుంది. ఈ ఘటన ఎంతవరకు వాస్తవం, అతని వ్యవహార శైలి ఏంటి, అతని వ్యక్తిగత వ్యవహార శైలి ఏంటి, అతని ఫ్యామిలీ ఏంటి, అతని మీద ఉన్న ఆరోపణలు ఏంటి, అతని సర్కిల్ ఏంటి, అతను హైదరాబాద్లో ఎక్కడ ఈ చిన్న ఇల్లు మెయింటైన్ చేశాడు, దానికి సంబంధించిన కాంట్రవర్సీ ఏంటి, ఈ మొత్తం వ్యవహారం మీద ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. సీఎంఓకి రిపోర్ట్ అడిగారు. సీఎంఓకి రిపోర్ట్ మేబీ ఈరోజు సాయంత్రానికో రేపటికో రిపోర్ట్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దీని మీద క్రిమినల్ యాక్షన్ ప్రభుత్వం ఇమీడియట్గా తీసుకునే అవకాశం లేదు. క్రిమినల్ యాక్షన్కి ఎప్పుడు దిగుతారంటే ఓన్లీ ఆ సదరు మహిళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ మహిళ మరణానికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఇదిగో పలానా వ్యక్తి కొట్టాడు సో అండ్ సో అని ఫిర్యాదు చేస్తే, అప్పుడు పోలీసులు అక్కడ క్రిమినల్ కేసు నమోదు చేస్తే ప్రభుత్వం కూడా ఆ రకంగా యాక్షన్కి దిగుతుంది. కానీ ఈలోగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అతని వ్యవహార శైలి ఆధారంగా చేసుకొని. సో ఇంతకీ ఎవరి అధికారి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక కీలక శాఖకు హెచ్ఓడిగా వ్యవహరించారు. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు వ్యవహరించినప్పటికీ తర్వాత ఆయన వ్యవహార శైలి కారణంగా ఆయన్ను పక్కన పెట్టారు. ఎందుకంటే ఐఏఎస్ అధికారుల్లో కొంతమంది రావణాసురులు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు డబ్బులు లెక్కెట్టాల్సి వస్తుంది, కీలకమైన గల్లా పెట్లన్నీ కూడా దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది అంటారు. కాబట్టి ఎవరు అనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఆధారంగా, అంటే ఆ వర్గాల్లో ఆ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఆధారంగా మాత్రమే మనం క్లూస్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం కల్లారా చూసేంత వరకు ఆయనే అలా చేశాడని చెప్పలేం కదా, చెప్పకూడదు కదా. కల్లారా చూడాలి. 2 అతని పేరు పెట్టి ఎవరైనా ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదు ఆధారంగా చెప్పొచ్చు. 3 అతని పేరు పెట్టి అఫీషియల్గా పోలీసులు ప్రకటన చేయాలి. ఈ 3 లేదు కాబట్టి మనం ఇండైరెక్ట్గా నేను ఆల్రెడీ చెప్పాను, మీకు గుర్తుండి కాస్త మైండ్ ఉపయోగిస్తే పేరేంటి ఎవరనేది తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే మార్నింగ్ వీడియో చేస్తే పేరు చెప్పే దమ్ము లేనాడు ఎందుకు వీడియో చేయాలి, పేరు చెప్పే దమ్ముకి దీనికి సంబంధం లేదండి. జర్నలిజానికి కావాల్సింది అన్ని విషయాల్లో దమ్ము కాదు. ఎక్కడైనా ఏదైనా అవినీతి స్కామ్ జరిగితే దాన్ని బయటపెట్టడానికి దమ్ము కావాలి, ఎక్కడైనా ల్యాండ్ స్కామ్ జరిగితే దాన్ని బయటపెట్టడానికి దమ్ము కావాలి. కానీ ఈ వ్యక్తిగత వ్యవహారాలు ఉన్నాయే, క్రిమినల్ వ్యవహారాలు ఉన్నాయే, హత్యలు దొంగతనాలు ఉన్నాయే, ఇవి కల్లారా చూడాలి, ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి, చట్టబద్ధ ప్రక్రియ పూర్తవ్వాలి. ఇవన్నీ ఉన్నప్పుడు దానికి చట్టం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి తప్ప దమ్ముతో పని లేదు ప్రతిదానికి కూడా. అంటే ఏముంది, కామెంట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మసాలా కావాలి, సెన్సేషన్ కావాలి కాబట్టి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రభుత్వం ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేశారు. సీఎంఓ నుంచి ఒక ఉన్నతాధికారి ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడారు, రిపోర్ట్ అడిగారు. సీఎం గారు కూడా రిపోర్ట్ అడిగారు. ఎవరు ఏంటి అనే చర్చ అయితే జరుగుతోంది. మేబీ రేపు మధ్యాహ్నానికో రేపు ఉదయానికో పేరుతో సహా అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ మహిళ కుటుంబ సభ్యులు కూడా అలర్ట్ అయ్యారు. పేరు బయటకు రాకుండా వాళ్ళు కూడా కొంచెం పెద్ద ఫ్యామిలీ అనంట, పేరు మోసిన ఫ్యామిలీ అంట, వాళ్ళు కూడా హయ్యర్ క్యాడర్ అనంట. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు వీళ్ళు రాజీ చేసుకున్నారు కాబట్టే, వాళ్ళకి వీళ్ళకి మధ్య సెటిల్మెంట్ జరిగింది కాబట్టే, హైదరాబాద్లో పోలీసులు కూడా కొంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే, ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించిన వ్యవహారం కాబట్టే బయటకు రాకుండా చూశారు. కానీ ఎంత బయటకు రాకుండా చూడాలన్నా ఇప్పుడు ఒక పెద్ద పత్రికలో మెయిన్ పేజీలో వార్త వచ్చింది కాబట్టి దాన్ని ఎవరు ఇంకా కప్పిపుచ్చలేరు, ఎవరు దాన్ని మసిపూసి మారేడికాయ చేయలేరు. విషయం బయటకు వచ్చింది, చర్చ కూడా జరుగుతోంది. సో ఆ రావణాసురుడు ఎవరు, చేసింది ఎవరు, దీనిలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి? ఎందుకంటే ఆయన విపరీతంగా సంపాదించాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బీభత్సంగా సంపాదించాడు. ఆయన ఏం చెప్తే అదే, ఆయన ఎవరికి మంజూరు చేస్తే వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే ఆపేయాలి. సో అంతగా ఆయన హవా కొనసాగింది అంటారు. కాబట్టి ఆయన కాదా, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఎంతవరకు వాస్తవం, సో ఆయన దీన్ని ఎలా ప్రొసీడ్ అవుతారు, ఇవన్నీ కూడా కీలకంగా మారే. చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ.
సో కంటెంట్ చూశారు కదా, కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంది. కంటెంట్ కాసేపు పక్కన పెడితే అయిపోయింది, స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదా 1 మినిట్ అడ్వర్టైజ్మెంట్ చూస్తాను అనుకుంటే ఒక చిన్న ప్రమోషన్ లడ్డూపల్లెం.com అని, లడ్డూపల్లెం.com, దీనిలో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడొచ్చు. దీనిలో ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో పాటు రకరకాల డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు, పిస్తా, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, అలాగే సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, మఖానా సీడ్స్, అవిసె గింజలు, వాటితో చేసిన లడ్డూలు, ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. వాటితో పాటు హాట్ స్నాక్స్ కొన్ని ఉంటాయి, జంతికలు, మురుగులు, వాటితో చేసిన అంటే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్. దాంతోపాటు ప్రోటీన్ పౌడర్స్, డ్రై డేట్ పౌడర్, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కూడా ఉంటాయన్నమాట. అందరూ వాడడానికి, పేషెంట్లు వాడచ్చు, చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి. అలాగే ఏబీసీ పౌడర్ కూడా ఉంటుంది. యాపిల్, బీట్రూట్, క్యారెట్ మిక్స్డ్ పౌడర్ కూడా కొత్తగా లాంచ్ చేస్తున్నారు. సో వీలైతే లడ్డూపల్లెం.com వెబ్సైట్ విజిట్ చేయండి. లేదా 9997839994 ఆ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలంటే అది బుక్ చేయొచ్చు.